కలెక్టర్ని కూడా 2-3 సంవత్సరాల ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈయన ఇక్కడ ఎక్కువ అయింది. ఎందుకంటే పొద్దున్న లేచి ఈడ భజన ఎత్తాడు, ఆడపోయి సాయంత్రం ఆడ భజన ఎత్తాడు, ఇద్దరికి భజన ఎత్తాడు. ఒక బంచ్ ఆఫ్ ఈడియట్స్ రన్ చేస్తారు మంచిర్యాల అడ్మినిస్ట్రేషన్. పోలీస్ వ్యవస్థ రేపు ఇదే ప్రోగ్రామ్ 1000 మందితో వస్తే మీరే బాధ్యత. రేపు 1000 మందితో వస్తాం. ఇక ఇప్పటి నుంచి మేము మెమోరాండం ఇచ్చి బంద్ చేస్తాం. ఎందుకంటే మంచిగా చెప్తే మీకు ఎవరికి అర్థమవుతుంది. నిన్న మొత్తం ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్లోకి పోయి బీజేపీ వాళ్ళు మెమోరాండం నుంచి వచ్చారు. ఒక మంచిర్యాలకే కొత్త మీరు ఏం చదువుకున్నారు? మీరు ఏం చదువుకున్నారు? మీకు నేను చెప్తున్నా, ఎక్కడ రాసింది 10 మంది కంటే ఎక్కువ వద్దాను ఎక్కడ రాసింది? మేము మీకు చిల్లరగా లెక్క కనబడుతున్నాం. మీకు చిల్లరగా లెక్క కనబడుతున్నాం. మీరు ఒక ప్రజాప్రతినిధులను, ఒక రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకుపోయి మమ్మల్నే మోనిత్తలేరంటే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటిది? సార్ ఏం 1000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా? మీరు 10 అంటారు, మేము 20-30 మంది అంటున్నాం. వీళ్ళ చూస్తే ఏమన్నా గుండాగాళ్ళు రౌడీగాళ్ళ లెక్క ఉన్నారా? గాంజాయి బ్యాచ్ లెక్క ఉన్నదా? గాంజాయి బ్యాచ్ ప్రోగ్రాములు చెప్తాను. అదేమో మీకు ఆపుడు సాధన కాదు. జెంటిల్ మెన్ లాగా చెప్పినాం. ఏమైపోయింది? ఒకసారి కలెక్టర్ వస్తాడని 10 నిమిషాలని మీరే చెప్తారు, ఒకసారి జేసీ వస్తాడని చెప్తారు, ఒకసారి ఏ వస్తుండని చెప్తారు. ఏమేమనే ఇది బంచ్ ఆఫ్ ఈడియట్స్ ఆర్ రన్నింగ్ దిస్ కలెక్టరేట్. బంచ్ ఆఫ్ ఈడియట్స్ మంచిర్యాల అడ్మినిస్ట్రేషన్ ని రన్ చేస్తున్నారు. జోకర్స్. తెల్లారి లేచి భజన చేస్తుడు వచ్చు మన కలెక్టర్ వాళ్ళకి. ఆయనట అంటాడట బీజేపీ కార్పొరేటర్లు పోయి ఏదైనా సమస్యకు పోతే చెప్తాడట ఆయన. అవునా, మీరు బీజేపీ వాళ్ళు ఉన్నారు, మీ పనులు ఎందుకు ఎత్తారంటుండట. ఆయన కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతం ఇస్తుందా? ఎప్పుడో ట్రాన్స్ఫర్ కావాలి. ఇన్ని రోజులు ఒక్క దగ్గర ఉంటే గిదే ప్రాబ్లం. అరే ఇది రెస్పెక్టా? ఒక లెటర్ ఇస్తానికి పోతామంటే కూడా పోనీయ. ఏందండి ఇది? మంచిగా చెప్పినాం జెంటిల్మెన్ లాగా. పోయి ఒక మెమరాండం ఇస్తాము, ధర్నా లేదు, నిరసన లేదు, స్లోగన్ లేవని చెప్పినాం. మీరే తీసుకోరు లెటర్, మీరే ఇవ్వరు. సార్కి ఇచ్చేయండి, మీరే సార్ వాళ్ళకి ఇచ్చేయండి, మీరే ఇచ్చేసేయండి. తీసుకోండి, మీరే తీసుకోండి. ఎవరు పోతారు? పోతే 30-40 మంది పోతాం వచ్చిన వాళ్ళందరం. లేకపోతే పోం. గాడ పోయి కూర్చోమంటే కూర్చుంటాం ఈ చెట్ల కింద. ఎందుకు కట్టిర్రా గింత పెద్ద కలెక్టర్ ఆఫీసు? జనాలను పోకుండా కాదా? దేని కొరకు కట్టిర్రు? మేమే చెప్తున్నాం, మేము ధర్నా లేదు, నిరసన లేదు, ఎవ్వరు లేరు. మీకు అందరికి కూడా భజన చేసుడు అలవాటైంది. మంచిర్యాల జిల్లా అంటేనే మొత్తం ఇక్కడ పరిపాలన అనేది భ్రష్టు పట్టింది. ప్రజల సమస్యల మీద కూడా మాట్లాడతలేడు. ఈయన మీద మధ్యలో ఈ ఆఫీసర్లు భజన చేస్తుడు. అరే ఒక మెమోరాండం ఇత్తానికి వస్తున్నామంటే దానికి కూడా భయపడితే ఎట్లా? కట్టూరు కలెక్టర్ ఆఫీస్ కట్టు, గేటు కట్టు.